ప్రభు మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలం అందు ప్రభు నిష్ప్రయోజకుని పాదాసుని నీ సముఖం నిలబడి ఉన్నాను. ప్రభు నన్ను దర్శించండి, నన్ను బలపరచండి. నీ ఆలోచన జ్ఞానము ప్రభు మీరు నాకు దయచేయండి. నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో బోధించగల కృప మీరు నాకు దయచూడుకుంటున్నా ప్రభు. నన్ను బిడ్డలు నీ వారు తండ్రి, నీ సంఘము ప్రభా, నేను నీ సేవకుడను ప్రభు. ఇది నీ వాక్యము ప్రభా, నీకు వందనాలు. నీ బిడ్డలకు అవసరమైన మాటలు ప్రభు నా నోట అనుగ్రహించవలసికుంటున్నా ప్రభు. నా మాటలు, నా ఉద్దేశాలు, నా ఆలోచనలు కాదు ప్రభా, నీ ఆలోచన, నీ చిత్తాన్ని మాత్రమే నేను బోధించుటకు కావలసిన కృప అనుగ్రహించవలసికుంటున్నా ప్రభు. నీకు వందనాలు. నీ వాక్యం ఏది కూడా కలిపి చెరపకుండా తండ్రి, ఉన్నట్టుగా తండ్రి, నీ చిత్తాన్ని మాత్రమే బోధించగల కృపను మీరు దయచేయండి తండ్రి. నన్ను మరుగుపరచండి తండ్రి. నా ఆలోచనలు ప్రక్కన పెట్టండి ప్రభు. నేను ఆలోచన ప్రక్కన పెడుతూ ఉన్నాను తండ్రి. ఈ ఆలోచన మాత్రమే స్వీకరిస్తూ ఉన్నాను. నీ ఆత్మ నడిపింపును అనుసరించి ముందుకు వెళ్ళాలని ఆశిస్తుండగా తండ్రి, ఈ దినమందు ప్రత్యేకమైన కృప చూపించండి. మా అందరికీ నాయన వినగలిగిన చెవులు, ఆయన గ్రహించగలిగిన మనస్సు, దాన్ని పాటించగలిగిన వివేకాన్ని, బుద్ధిని మీరు మా అందరికీ దయచేసి తండ్రి, మా ద్వారా మీ నామాన్ని మహింపరచుకుంటూ పాల్గొంటూ ప్రభు ఈ సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ నీ సహాయాన్ని వేడుకుంటూ నిష్ప్రయోజకుని పాదాసుని బలపరచుల్సి వేడుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి వందనాలు. హల్లెలూయా. అందరూ మెలకున్నారు కదా? ఎక్కడి నుంచి పడుకోవచ్చు, మళ్ళీ కానుకలు పాటకు లేవచ్చు. సంతోషం. మెలకున్నవారు వినండి. వింటే మనకి ఏమవుతుంది? మేలు కలుగుతుంది, విశ్వాసం వస్తుంది, అవగాహన కలుగుతుంది. కనుక మనకు ఉపయోగపడుతుంది. వచ్చి వెళ్ళిపోయినంత మాత్రం చేత ప్రయోజనం లేదు. వినాలి. కనుక ఎక్కువైన ప్రసంగం చేయాలని ఆశించట్లేదు. నేను తక్కువ మాటల్లో సూటిగా మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఎప్పుడు సూటిగానే చెప్తాను, కానీ కొంచెం వివరణ ముందు ఎక్కువ చేస్తాం కనుక వివరణ తగ్గించి అంశానికి డైరెక్ట్గా వెళ్ళాలని ఆశిస్తున్నాను. మనకి దేవునికి అనగా మీకు, నాకు, దేవునికి, మనందరికీ ఒక శత్రువు ఉన్నాడు. ఒకే శత్రువు, వేరు శత్రువులు కాదు. దేవునికున్న శత్రువు, మనకున్న శత్రువు, మీకున్న శత్రువు, నాకున్న శత్రువు, మనందరికున్న శత్రువు ఒక్కడే. ఆ ఒక్కడెవడు? సాతాను. వాడుకున్న బిరుదులు ఏమిటి, పేర్లు ఏమిటంటే లోకానికి అధిపతి, రూలర్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. తర్వాత వాయుమండల అధిపతి అని ఒక పేరు. తర్వాత ఈ లోకానికి దేవుడు. కానీ వాడి బిరుదులు ఇవన్నీ కదా. ఏమేమి బిరుదులు అవి? లోకానికి అధిపతి, తర్వాత వాయుమండల అధిపతి. వాయుమండల అధిపతి అంటే గాలికి అధిపతి. కొంతమంది గాలి మాటలు బాగా వింటూ ఉంటారు. ఆ గాలి వారి చెవులోకి రావాలి. ఆ చెవులో మన నోట్లోంచి ఇంకో గాలి కింద మారుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఇది ఎవరిది పని? గాలి మాటలు వినడం, గాలి మాటలు మాట్లాడడం. ఇదంతా మన విరోధైన సైతాన్ది, దేవునిది ఎంత మాత్రము కూడా కాదు. తర్వాత ఈ లోకానికి దేవుడిగా కూడా వాడు పరిగణించబడుతూ ఉన్నాడు. కనుక ఈ సైతాను, ఈ విరోధి అయిన వాడు లోకం యొక్క విధానాలన్నీ, లోకం యొక్క సిస్టమ్స్ అన్నీ మీద వాడు ప్రభావాన్ని చూపిస్తున్నాడు. లోకంలో జరిగే అన్ని విషయాల మీద సైతాన్ యొక్క ప్రభావం ఉంది, తర్వాత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. దానితో దేవుని ప్రజల మీద కూడా వాడి ప్రభావాన్ని చూపే పరిస్థితి ఉంది. ఈ లోకంలో ఉన్న ప్రతి పరిస్థితిని వాడు అదుపు చేస్తూ ఉన్నాడు. లోకాచారాలు, లోక విధానాలు, లోక పద్ధతులు, తర్వాత లోకములో వ్యవహరించే వ్యవహార శైలి, ఇవన్నీ కూడా సైతాను చేత నియంత్రించబడుతూ ఉన్నాయి, లేదా సైతాను చేత ప్రేరేపించబడుతూ ఉన్నవి. కానీ దేవుని బిడ్డలమైన మనం చాలాసార్లు తెలియక, లేక కొన్నిసార్లు తెలిసి కూడా మన సమాజంలో ఉన్నాం, అందరి మధ్య జీవిస్తున్నాం. కనుక మనం వారిలాగా ఉండాలి అనే భావనతో సైతాన్ యొక్క ప్రలోభానికి లోనై వాని వలె, లేదా వాడు ప్రేరేపించిన ఆ సిస్టమ్స్లో, ఆ ఇన్ఫ్లుయెన్సెస్లో, ఆ ప్రభావాల్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం. దానివల్ల తీవ్రమైన నష్టం మనకు కలుగుతుంది. సైతానుకు చూసినప్పుడు వాడి పని చేయడానికి వారికి చాలామంది సేవకులు ఉన్నారు. ఎవరా సేవకులు?
వానితో పాటు పడిపోయిన దేవుని యొక్క దూతలు. ఒకప్పుడు వారందరూ దేవుని దూతలే, లూసిఫర్తో కలిపి. లూసిఫర్ ప్రధాన దూతలో ఒకడు. అయితే వాడు పడిపోయినప్పుడు వాడితో పాటు అనేక దూతలను, కోట్ల కొలదిగా దూతలను వాడితో పాటు పడిపోయారు. అయితే వీరంతా కలిసి ఈ కార్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మనుషులను, ముఖ్యంగా వారు దేవునికి విరోధులు, దేవుడు సృష్టించిన మానవులు, దేవుని స్వరూపంలో దేవుని పోలికలు చేసిన మానవులకు విరోధముగా వారు పనిచేస్తూ, వారు ప్రేరేపిస్తూ, నడిపిస్తూ ఉన్నారు. అయితే దేవుని విరోధైన సైతాను చాలాసార్లు మనం ఏమనుకుంటామనంటే దేవుడు మంచివాడు కాదు, దేవుడు చెడ్డ, లేక దేవుడు కఠినుడు, దేవుడు క్రూరుడు, లేక దేవుడు మనం ఆనందిస్తే ఇష్టపడనివాడు అని భావించి దేవుని వదిలి సైతాను నమ్ముతాం. సైతాను వెంట మనం వెళ్తాం. సైతాను బోధ ఎందుకంటే మనకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దేవుని మాటలు, దేవుని బోధ మనకు ఒకసారి కఠినంగా అనిపిస్తుంది. దేవుని ఆజ్ఞలు మన యొక్క సంతోషాన్ని, మన ఆనందాన్ని హరించేస్తూ మనం బాధతో విధంగా ప్రవర్తించాలని బోధిస్తుందని భావిస్తూ నిజమైన సంతోషం సైతాను వల్ల మనకు కలుగుతుంది. ఎందుకనగా సైతాను వాడి యొక్క ముఖ్యమైన బోధా విధానం ఏది అనగా, నీకు నచ్చిందా నువ్వు చెయ్యి, నీ ఇష్టం. ఇది సైతాను శోధించే విధానం. ఇది కనుక ఎవరైనా సరే ఏదైనా విషయము, విధానము నచ్చనప్పుడు, లేకపోతే చేయకూడదు అనుకున్నప్పుడు, ఇది నా ఇష్టం అండి, నాకు ఇష్టం లేదా, నాకు స్వాతంత్రం లేదా అని అన్నారు అని అంటే దాని అర్థం ఏదనగా మీ వెనకాల ఎవరున్నారు? సైతాన్. వాడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. మనకు తెలియకుండానే మన ఇష్టాన్ని నెరవేర్చుకునే ఆ పట్టుదల ఎలాగొచ్చిందనగా సైతాను శోధన వల్ల కలిగింది. మాకు ఆ స్వేచ్ఛ లేదా, మాకు ఆ స్వాతంత్రం లేదా అని ఆ ప్రశ్నలు, ఆ భావన, ఆదామవలు, ఇదిగో మీరు తింటే తప్పనిసరిగా మీరు దేవునిలాగా అయిపోతారు. కానీ మీ ఇష్టం, తినండి, చూపులకు రమ్యం, చూడడానికి చక్కగా ఉంది, రుచికి బాగుంటుంది కనుక అవన్నీ ఆకర్షణగా చూపించి నీ ఇష్టం. కనుక దేవునికి సంగమా మనవి చేస్తున్నాను, సైతాను ఉపయోగించే విధానం, స్ట్రాటజీ ఏమనగా మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకునేలాగా మనం ప్రేరేపించడం. అయితే సైతాను స్ట్రాటజీలో త్రాగుడు, మత్తు, లేకపోతే లైంగికపరమైన వ్యభిచార సంబంధమైన పాపములు, లేకపోతే అనైతిక ప్రవర్తన మాత్రమే కాకుండా ఇవన్నీ కూడా వాడు ఉపయోగిస్తాడు. ఇవన్నీ రకరకాలుగా చేస్తూ ఉన్నాడు మనందరిలో కూడా. చాలా బాధాకరం. కొన్ని వీధులు, కొన్ని ప్రదేశాలు, మన సంఘంలో పురుషులు కొంతమంది ఈ చెడుకు బానిసలు అయిపోయి ఏమాత్రం ఆదివారం కూడా మందిరానికి రాలేని భయంకరమైన పరిస్థితి. ఒకవేళ వీధి వెళ్ళినా అప్పుడు కూడా గుర్రం ఎక్కే ఉంటున్నారు. ఎక్కడ గుర్రం దిగి ఎవడు ఉండడం లేదు, నేల మీద నడ్డం లేదు. చాలా బాధ, దుఃఖము కలుగు చేస్తూ ఉంది. అయితే ఇదంతా సైతాన్ యొక్క ఆధీనంలో వెళ్ళి అవన్నీ చేస్తూ ఉన్నారు. అదొకటి. అది మాత్రమే కాకుండా ఇంకా మనము మందిరానికి వస్తున్నాం, సంఘములో బాధ్యతగా ప్రవర్తిస్తూ ఉన్నాం. అయితే మన విషయము కూడా సైతాను మనలను ప్రలోభ పెడుతున్నాడు, మనల్ని దారి మళ్లిస్తూ ఉన్నాడు. ఎలాగో అని ఆలోచన చేస్తే మనం ఎవరమో, క్రీస్తునందు మనం ఎవరమో, మనం ఏమిటో మనకు అర్థం కాకుండా చేస్తున్నాడు. ఇప్పుడు బాధాకరమైన సంగతి, మనలో కొంతమంది ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తున్నా, కానీ ప్రాథమికమైన విషయాలు మనలో కొంతమందికి తెలియట్లేదు, అసలు అవగాహన లేదు, అసలు అర్థం కావడం లేదు. చాలా అయోమయంగా ఉండే పరిస్థితి చూసినప్పుడు మరి ఇన్ని సంవత్సరాలు ఏమి జరిగిందని బాధ అనిపిస్తుంది. కానీ సైతాన్ యొక్క స్ట్రాటజీ ఏదనగా మీరు వస్తారు, ఉంటారు, కానీ ఏమాత్రం అర్థం కాకుండా, తర్వాత మీరెవరో తెలియకుండా, తర్వాత క్రీస్తులో మనం ఏమిటనే సంగతి మీకు అర్థం కాకుండా, ఇంకా దేవుడు మనల్ని రక్షించాడు. రక్షించింది దేని కొరకు? రక్షించిన తర్వాత మన ద్వారా దేవుడు జరిగించాలని ఆశిస్తున్న విషయం ఏమిటి అనే అవగాహన మనకు కలగడం లేదు. అది కలగకుండా సైతాన్ చేస్తాడు. ప్రభువు విత్తువాని గురించి ఉపమానం చెప్పాడు. మీ జ్ఞాపకం భావిస్తే తీరక్కర్లేదు, కానీ ప్రభువు చెప్పిన ఉపదేశం అంతట్లో కూడా, మొత్తం సువార్తలన్నింటిలో కూడా అత్యంత ముఖ్యమైన ఉపమానం అది. ప్రభు అంటాడు, ఇది మీకు అర్థం కాకపోతే ఇంకేది కూడా మీకు
అర్థం కాదు. ఎందుకంటే అక్కడ 4 రకాలైన నేలలు. అందులో మొదటి నేల త్రోవ ప్రక్క. అంటే త్రోవ ప్రక్క అన్నప్పుడు అది దారి, రోడ్డు, అది అలాగూ నిత్యము ట్రాఫిక్ ఉన్న పరిస్థితి. అయితే విత్తనాలు చల్లుతున్నాడు కొన్ని ఆ త్రోవలో పడ్డాయి, త్రోవ ప్రక్కన పడ్డాయి. అవి ఏమయ్యాయి? ఆ విత్తనాలు ఆకాశ పక్షులు వచ్చి ఆ విత్తనాలు ఎత్తికిపోయాయి. కానీ ఇక్కడ మనం జరుగుతున్నది కూడా అదే. మనలో కొంతమంది మంచి నేలగా ఉన్న హృదయాలు ఉన్నాయి, కొన్ని ముళ్ళ పొదలుగా ఉన్న హృదయాలు ఉన్నాయి. మరి ఎక్కువ శాతం మంది, లేకపోతే తక్కువ మీరే చెప్పాలి, మీరు ఎందులో వస్తారో నాకు తెలియదు. కొంత ఎక్కువ శాతం మంది నాకు అనిపిస్తుంది ఆ త్రోవ ప్రక్కన ఉన్నట్టుగా. ట్రాఫిక్ నిత్యం బుర్రలో ట్రాఫిక్ వెళ్తూ ఉంటుంది, ఆ విత్తనాలు పడుతున్నాయి. కానీ ఆ విత్తనాలు ఆకాశ పక్షులుగా సైతాను వాని యొక్క దూతలు ఎత్తుకొని పోతున్నాయి. ఇక్కడ సైతాను పొంచి ఉంది, దూతలు పొంచి ఉన్నారు. ఆ విత్తనాలు దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట శక్తివంతమైనది. ఆ మాట మన జీవితాల్లో నాటుకుంటే, మన హృదయాల్లో నాటుకుంటే విస్తారమైన ఫలం వస్తుంది. 30 దంతలు, 60 దంతలు, 100 అంతలు ఫలం వస్తుంది. కనుక విత్తనములో అంత శక్తి, బలమైన కార్యం ఉంది, ప్రభావం ఉంది. అది సైతాను ఆ విత్తనాన్ని ఎత్తుకుపోతున్నాడు. ఎందువలన? మనం త్రోవ ప్రక్కన ఉన్నాం, మనం ఏమాత్రం కూడా దాన్ని గదవాయించడం లేదు. నిన్న తెట్టంగి విజిటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ధాన్యమో ఏదో ఆరబోసారు, ధాన్యం అనుకుంటాను కదా, ధాన్యం ఆరబోసారు. అక్కడ మనిషి కాపలా ఉన్నాడు. గొప్ప సంగతి, గొప్ప వాచ్మెన్లే, మా పొలరాజు మించిన వాచ్మెన్ అతను. అయితే కూర్చొని ఉన్నాడు. కాకులు గుంపు అంతా అందరి ఉన్నాయి, వాలిపోయి ఉన్న ఒక గుంపు అంతా ఉంది. అవి తింటూ ఉన్న ఈ కాపలా ఉన్న వ్యక్తి కర్ర చేతిలో ఉంది, అలాగే ఉన్నాడు. గొప్ప కాపరి కదా. అవి ఎత్తుకుమనిస్తున్నాడు. ఇప్పుడు మనం ఈయన చేస్తున్న పని కూడా అదే. సైతానా, ఎత్తుకుపో, ఇదిగో తీసుకో, ఈ విత్తనం తీసుకో అని మన మీద పడుతున్న ప్రతి వాక్యాన్ని, ప్రతి విత్తనాన్ని సైతానికి వదిలేస్తున్నాం. వాడు అక్కడ తిని బలం పొందుకుంటున్నాడు. వాడు బలం పొందుకొని ఆ వాక్యాన్ని తీసుకుని వచ్చి మనల్ని శోధిస్తాడు. వాడు శోధించడానికి వాక్యం ఎక్కడిదంటే మన దగ్గరికి వాడు ఎత్తుకుపోయిందని చెప్పి మనం ఇచ్చేస్తూ ఉన్నాను. కనుక సంఘంలో ఉన్న వారికి మనం ఎవరో, క్రీస్తు మన స్థానం ఏమిటో, మన స్థితి ఏమిటో తెలియబడనివ్వకుండా చూస్తాడు. ఆ తర్వాత మన వల్ల మనం ఏం చేయాలి, ఏం చేయట కొరకు, దేని కొరకు ప్రభు మనల్ని రక్షించాడు అనేది తెలుసుకొనివ్వడు. అయితే మనలో చాలామందిలో ఉన్న అపోహ, ఆలోచన ఏదనగా, మేము రక్షించబడ్డాం, ప్రభువుని నమ్ముకున్నాం, రక్షించబడ్డాం, బాప్తిస్వం పొందాం, వీలున్నప్పుడు మందిరానికి వస్తాం, భక్తిగా ఉంటాం, ఇతర దేవుళ్ళు దేవతలు మేము పూజించాం. ఆ తర్వాత పెద్ద అవుతాం, పెళ్లి చేసుకుంటాం, పిల్లలు కంటాం, ఉద్యోగం చేస్తాం, సంపాదిస్తాం, పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తాం, రిటైర్ అయిపోతాం. ఆ రిటైర్మెంట్ కూడా హాయిగా కాలక్షేపం చేస్తాం. ఆ తర్వాత ఎప్పుడో చనిపోతాం, చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోతాం. ఇది కొంతమంది డైరీ, కొంతమంది యొక్క ఆలోచన విధానం. ఇది మా జీవితం యొక్క గమ్యం. ఇది చాలా క్రితం ఒక కుక్క డైరీ చదివాను, డాగ్స్ డైరీ అని. ఆ కుక్క డైరీ ఏమిటి విజ్ఞాపకం లేదు ఎవరికి? ఉదయం లేవడం, తోక ఊపడం, బయటికి వెళ్ళడం, మళ్ళీ తోక ఊపుకొని రాకుండా రావడం, తినడం, తోక ఊపడం, ఇంక రోజంతా తినడం, తోక ఊపడం, పడుకోవడం, తోక ఊపడం. అది తప్ప ఇంక వేరే పని లేదు దానికి. రాత్రి పగలు అదే డ్యూటీ. మొత్తం చాలా పెద్ద స్టోరీ డైరీ ఉందనుకోండి. అయితే మనలో కొంతమంది క్రైస్తవులు అయ్యాం, దేవుని బిడ్డలం అయ్యాం. మన విషయమై ఏమిటి ఆలోచనలు అంటే, ఇలాగే ఒక సాధారణమైన, సామాన్యమైన, మామూలు జీవితాన్ని జీవించడమే మనం లక్ష్యంగా చేసుకుని వెళ్తూ ఉన్నాము. సమాజంలో కూడా మనకి పెద్ద విలువ, గౌరవం లేదు, మామూలుగానే చూస్తున్నారు. ఇంకా చూడాలని చెప్పాలంటే ఇంకా చులకనగానే చూస్తారని చెప్పొచ్చు. దానికి కారణం మనం ఎవరమో మనకు తెలియదు, మనం విశ్వసిస్తున్నది ఏమిటో మనకు తెలియదు, ఆయన మనల్ని ఎందుకు కొరకు రక్షించాడో మనకు తెలియదు. ఊరికనే తిని త్రాగి పడుకొని లేచి రోజులు గడపడం కోసం మాత్రం కాదని మనం ఇచ్చేస్తాం. ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ జరగాలి. కానీ ఇందులో ఈ దినదిన జీవితం ద్వారా మన జీవిత కాలములో దేవుని కొరకు
సాధించవలసినవి ఉన్నవి. మనం మామూలు సామాన్యమైన వ్యక్తులముగా కాకుండా అసమానమైన వ్యక్తులుగా, ప్రత్యేకమైన వ్యక్తులముగా మనం జీవించాలి అనేది దేవుని యొక్క సంకల్పం. ఇప్పుడు కొరింథీ పత్రికలో మనం చూస్తాం, మొదటి కొరింథీ పత్రికలో రాస్తాడు, దేవుడు మనల్ని రక్షించాడు. కానీ రక్షించాడు అని అంటే లోకరీతిని మన జ్ఞానులము కాదు కదా, లోకరీతిని మన ఉన్నతమైన వంశాలకు చెందిన వారము కాదు. కానీ మనకున్న ఈ వంశాలకు గొప్ప అయిపోతున్నాం, కానీ అదే పెద్ద వంశాలకు వచ్చినట్టు ఏమైపోతుందో మనకు తెలియదు. అలా హెచ్చరిస్తామని చెప్పే మనలను ఉన్నత వంశీకులు కాని వారిలో నుండి మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. జ్ఞానము లేదు, వెర్రివారము, ఎన్నిక లేని వారం, అనగా గొప్ప వంశాలు కావు కుటుంబాలు. మన ఇంటి పేరు చెప్పుకుంటే ఆహా ఫలానా వారా అని కళ్ళు పెద్దవి చేసి చూసే అలాంటి వంశాలు, కుటుంబాలు మనం ఏవి కూడా కావు. అయితే వారందరికీ ఇవ్వని గొప్ప భాగ్యం, ఆ ధన్యత. నేను చాలాసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించాను, శనిగాను, బాధపడ్డాను. ప్రభువా నన్నెందుకు రక్షించుకున్నావు? ముఖ్యంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మాటలు వింటూ ఉంటే నాకు అనిపించింది, ప్రభువా ఇరాటోడు ఒక్క రక్షించుకుంటే చాలు కదా, మేమంతమంది ఎందుకు పనికిరాని వారం? అతని మాటకు ఎంత విలువ ఉంది, ఎంత జ్ఞానంతో ఉంది. అలాంటి వాడిని రక్షించుకుంటే బాగుండు కదా. మమ్మల్ని రక్షించి మమ్మల్ని ఏర్పాటు చేసుకుని టైం వేస్ట్ చేస్తున్నావా అని నాకు చాలాసార్లు అనిపించింది. అలాంటి వారు ఉన్నతమైన కుటుంబాలకు చెందిన వారు, జ్ఞానం కలిగిన వారు, వివేకం కలిగిన వారు, 10 మందికి చెబితే వినే ఆ స్థాయి ఉన్నవారు మాట్లాడితే బాగుండు అనుకుంటాం మనం. మన ఆలోచన, మన జ్ఞానం ఇది. కానీ దేవుని వెర్రితనము మన జ్ఞానం కంటే కూడా గొప్పది. ఆయన యొక్క జ్ఞానములో వెర్రివారమైన మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నిక లేని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పేరు ఊరు లేని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మనం అలాగే పేరు ఊరు లేని వారుగా ఉండిపోవాలని, ఎన్నిక లేని వారుగా ఉండిపోవాలని, వెర్రివారుగా ఉండిపోవాలని దేవుని చిత్తమా? అవునా కదా, చెప్పండి. కాదు. ఎందుకంటే వాక్యం చెప్తున్న మాట ఏమిటి? నన్ను నమ్ముకున్న వారిని తలగా చేస్తాను. ఆయన యందు ఆశీర్వాదాలు మనకు ఉన్నవి. మన స్థితులు అన్నింటిలో కూడా మనం ఆశీర్వదించాలని ఆశిస్తున్నాడు. సింహపిల్లలు లేమి కొనొచ్చు, కానీ మీకు లేమి లేదు, ఆకలి లేదు. మనకి పోయిన వారం గురించి ప్రస్తావించాను మాట. సమృద్ధి మనకి ఇచ్చాడు. ఒకప్పుడు దిక్కులేని వారము, పూట భోజనం లేని వారం, కానీ దేవుడు కృప చూపించి మనందరికీ సమృద్ధి అయిన ఆహారం, ఇంకో 10 మంది పెట్టగలిగిన సమృద్ధిని దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఈ వీటికి మనం ఉపయోగిస్తున్నాం. కానీ అది మాత్రమే కాకుండా అన్ని విషయాలు, అన్ని రంగాల్లో కూడా ఉన్నతమైన స్థాయికి మనం వెళ్ళగలిగిన అవకాశం మనకు ఉంది. దేవుడు ఆ సామర్థ్యాన్ని మనకి ఇచ్చాడు, వెరివారుగా పిలుచుకున్నాడు. కానీ యాకోబు అంటాడు, మీ జ్ఞానము కొదువైతే అడగండి. ఎవరిస్తారు? ఆయన ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. మన పిల్లలకు, మన చదువుతున్న పిల్లలకు జ్ఞానం కొదువైతే, అవసరమైతే, అలాగే మీకు పెద్దలమైన మనకు జ్ఞానం కొదువైతే ఆయన దగ్గర వెళితే మనకిస్తాడు. అది విశ్వాసంతో మనం అడిగితే మనకిస్తాడని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక మనం జీవితాల్లో ఈ సంవత్సరాకర్లు మీరు ఆలోచించవలసి మనవి చేస్తున్నాను. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, మన మీద 2 సంవత్సరాలు దొర్లిపోతూ ఉన్నాయి, మన వయస్సు పెరుగుతూ ఉంది. పోయిన కాలము, పోయిన సంవత్సరాలు మళ్ళీ తిరిగి మనం సంపాదించలేము, అవి మనం వెనక్కి వెళ్ళలేము. ఇక ముందుకే వెళ్తున్నాం. ఈ ముందుకు ఎంత ఉందో మనకి తెలియదు, ముందు భవిష్యత్తు ఏమిటో మనకి తెలియదు. కనుక నా యొక్క ఆశా ప్రార్థన మనందరము కూడా సంఘముగా, సమిష్టిగా సామాన్యమైన స్థితి నుండి అసామాన్యమైన స్థితికి మనం ఎదగాలి. సామాన్యులుగా ఉన్న మనము అసామాన్యులుగా మనం మారవలసిన అవసరం ఉంది. అది ఎలాగోనగా దేవునిలోనే మనకు సాధ్యం. అది ఆ అసమాన స్థితికి మనం వెళ్ళడానికి మన మనస్సును నూతనపరుచుకోవాలి. మనకున్న భావన ఏదనగా, మేము వెర్రివారం, మాది పెద్ద కులము కాదు, పెద్ద గోత్రము కాదు, పెద్ద వంశము కాదు, మా జాతి చిన్నది, తక్కువ, లేకపోతే మేము వెలువేయబడిన వారం, వెలుపల ఉండిన వారం, కానీ మా స్థితి ఇంతే, మా బ్రతికి ఇంతే అనుకుంటే ఏమవుతుంది? అలాగే ఉంటుంది. మన నోటి మాట ప్రకారంగానే అది జరుగుతుందని చెప్పి మనవి చేస్తున్నాను. కనుక మన యొక్క స్థితిని చూచి, మన యొక్క పరిస్థితిని బట్టి, ఇదిగో నా స్థితికి ఇది అనుకొని మనం ఒక అల్టిమేటం లేకపోతే ఒక తీర్పు ఇవ్వద్దు. తీర్పు ఇవ్వకండి. మన స్థితి ఏదైనా సరే, జేబులో పైసా లేకపోయినా ఎలాగ ఆలోచించాలి? రాజులాగా ఆలోచించాలి. రాజులు ఏం చేస్తారు? ఎలాగ ఆలోచిస్తారు? వాళ్ళు
వాళ్ళు ఇచ్చినప్పుడు ఎలాగిస్తారు? వారు ఇవ్వడం సంగతి ఎలాగ నోటి మాట ఎలాగ ఉంటుంది? ఎంత కావాలి? ఏమిటి కావాలి? ఇదిగో నా రాజ్యంలో సగం దాతృత్వం, ఇదిగో ఈ ఊరు నీది, ఈ మాన్యం నీది అన్నట్టుగా దాతృత్వం కలిగి ప్రవర్తించే పరిస్థితి. మనం ఎవరమై? రాజులైనా. మరి రాజులైతే ఎలాగ ఉండాలి? పైసలు 10 పైసలు పావలాలు ధర్మం కాదు. మన ధర్మం ఎలాగ ఉండాలి? మన రాజుకు తగినట్టుగా, రాజు స్థాయికి తగినట్టుగా. రాజు సముఖం వీళ్ళు ఎవడు కూడా రూపాయి అడగడం, అంతేనా? రాజు ముందుకు రూపాయి అడిగితే రాజుకి ఏమిటది? అవమానం. నన్ను రూపాయి అడుగుతావా, నేను ఎవరు అనుకుంటున్నావు అనే భావనతో ఉంటారు రాజులు. కనుక మనము రాజుల యాజక సమూహం మనము ఇచ్చే విషయాలు కానీ చేసే విషయాల్లో కానీ ఆ రాజరికపు స్థాయి మనం కలిగి ఉండవలసిన అవసరం ఉంది. నిజానికి మన చేతులు ఏమి లేదు, మన జేబులు ఏమి లేదు, కానీ మన మనస్సులో ఆ రాజరికపు భావనలు ఉంటే మన చేతులను దేవుడు బలపరుస్తాడు. ఇచ్చే సామర్థ్యాన్ని, స్తోమతను ఆయనే మనకి కలుగు చేస్తాడు. ముందుగా మన చాలాసార్లు అనుకునేది మన చేతిలో డబ్బులు వస్తే అప్పుడు అనుకుంటాం. అది కాదు, రాకముందే మన స్థాయిలోనికి మనం వెళ్ళాలి. రాకముందే, మన చేతిలో లేకముందే, మనం ఎదగకముందే, మన గొప్ప స్థాయికి వెళ్ళకముందే మన ఆలోచనలు మార్చుకోవాలి. బయట లోకము దాన్ని పాటిస్తారు, కానీ దేవుని వాక్యాన్ని ఎరిగిన మనము దాన్ని పాటించడం లేదు. మనం ఎంతసేపు ఇంకా తక్కువ చేసుకొని, ఇంకా కించపరుచుకొని, ఇది ఇంతే, మా పరిస్థితి ఇంతే, మేము మారం, మేము ఎదగం, మేము వెళ్ళాం. దేవుడు దర్శనం ఇచ్చాడు నిజమే, కానీ అప్పుడైతే అవుతుంది, కానీ ఇప్పుడు అవ్వదు, అయిపోయింది, ఆ టైం అయిపోయింది, ఆ కాలం అయిపోయింది, కనుక ఇక జరగదు, మరి ఇంతే, ఇలాగే ఉంటుంది అనే మాటలు దయచేసి ఎవ్వరు కూడా మాట్లాడవద్దని మనవి చేస్తున్నాను. మీ వ్యక్తిగత విషయాల గురించి కానీ, మీ కుటుంబాల గురించి కానీ, మీ పిల్లల గురించి కానీ, మన సంఘాన్ని గురించి కానీ తప్పు మాటలు, లేకపోతే తగ్గించుకుంటూ, లేకపోతే అయిపోయింది, మరికి లేదు, మరికి అవ్వదు, మన స్థితి ఇంతే, ఇంతకంటే దిగజారిపోతాం అనే మాటలు దయచేసి దేనిని గురించి, ఎవరి గురించి కూడా మీరు అనొద్దని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఈ రోజులో మనం చాలా చులకనగా ఎంచబడుతూ ఉన్నాం, కానీ ఆది సంఘంలో మనం చూస్తే కొన్ని ఉదాహరణ మేము ముందుంచి గబగబా ముందుకు వెళ్తాను. అపోస్తల కార్యం 10వ అధ్యాయం మనం చూస్తే, అపోస్తల కార్యం 10వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే, అక్కడ అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతను లేవనెత్తి. కొర్నేలి ఇంటికి పేతురు వచ్చాడు. పేతురు రాగానే కొర్నేలి చేస్తున్న పని ఏమిటి? అతని పాదాలకి నమస్కారం చేస్తూ ఉంటే, నేను కూడా మనిషినే అంటే, ఆ రోజుల్లో పేతురుని ఎలా చూశాడు కొర్నేలు? ఇతడు దేవుడు లాంటి వాడు, దేవుడే అన్నట్టుగా భావించిన పరిస్థితి. అది మాత్రమే కాకుండా ఇంకా లుస్త్రా అనే ఊర్లో, అపోస్తల 14వ అధ్యాయం చూస్తే చదవనక్కర్లేదు, కానీ లుస్త్రలో అతను చేసే అద్భుతాలు చూసి, లేదా ఒకసారి చూద్దాం 14వ అధ్యాయం 11వ వచనం. అపోస్తల 14వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనం చూస్తే, జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి, అనగా పౌలు వల్ల జరిగిన కార్యాలు చూచి, లుకయోనియా భాషలో దేవతలు మనుష్య స్వరూపము తాల్చి మనది దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి, బర్నబాకు ద్యుపతి అంటే బృహస్పతి అని, తర్వాత పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టింది. మీరు చూసినప్పుడు ఇంకా పట్టణంలో ద్రౌపది యొక్క పూజారి పూలదండలు ద్వారము తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలిర్పింపబడి ఉండాను. అపోస్తలులైన బర్నబాయు పౌలుని ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలో చొరబడి, అయ్యలారా, మీరు ఎందుకు ఇలా చేయొచ్చు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశం, భూమిని, సముద్రం వాటిలో ఉండే సమస్త జీవం గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటించుచున్నాం. వీరు సువార్త ప్రకటించి అద్భుతాలు చేస్తూ ఉంటే వారి దేవతలు అనుకున్నారు, వారికి పూజలు చేస్తారు. దేవతల యొక్క పూజారులు వచ్చి పూజ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే మాల్టా ద్వీపంలో అపోస్తలుడైన పౌలు ఒక పాము తన చేతి చుట్టుకుని దాన్ని వదిలించి అగ్నిలో పడేస్తే వాళ్ళు చూస్తూ ఉన్నారు, ఇతను పొంగిపోతాడు, ఉబ్బిపోతాడు, చనిపోతాడు అని భావించి చూస్తే అది జరగనప్పుడు వారు అతను మళ్ళీ దేవుడు అనుకొని ఆరాధించిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. కానీ వాక్యంలో చూసిన అపోస్తల కార్యాల గ్రంథములు మనం గమనిస్తే, శిష్యులంటే లోకానికి అంతరికి కూడా ఆ రోజున లోకానికి ది హైలీ రిగార్డెడ్ అనగా వారిని ఘనంగా ఎంచేవారు, తర్వాత గౌరవించేవారు, సన్మానించేవారు.
ఇంకా వారిని దేవుళ్ళ వలె కొలిచే పరిస్థితి వెళ్ళి వీరు బతిమాలుకుని, అయ్యా మేము మామూలు మనుషులమే అని చెప్పే పరిస్థితి వారికి ఏర్పడింది. అయితే నా యొక్క ఆశ ప్రార్థన ఏదనగా దేవుని యొక్క సంఘం మరొకసారి ఆ రకమైన గౌరవాన్ని, సమాజంలో ఆ యొక్క విలువన స్థానాన్ని ఆది అపోస్తలులకు ఉన్న ఆ స్థాయిలోనికి మనం రావాల్సిన అవసరం ఉంది. మళ్ళీ తిరిగి దాన్ని దేవుడు సమకూర్చాలి. ఈ సంవత్సరం మన యొక్క ఫోకస్ ఏదనగా బ్రేక్ త్రూ. అయితే రాబోయే సంవత్సరం కొరకు రెస్టరేషన్, కనుక బ్రేక్ త్రూ అండ్ రెస్టరేషన్ కలిసి రాబోయే సంవత్సరం అంతా మనకు కలగాలి, తిరిగి సమకూర్చబడాలి. కనుక ఆది అపోస్తలు ఆది సంఘానికి ఉన్న గౌరవం, ఉన్న మర్యాద, గొప్పతనం, ఇంకా వారిని గురించి ఆది అపోస్తల గురించి లేదా ఆది సంఘాన్ని గురించి చెప్పబడిన మాట ఏదనగా భూలోకములు తలకిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారా అనే ప్రశ్న. కనుక మనం ఎక్కడ వెళితే అక్కడ మనం ఏ ప్రదేశం ఉందంటే ఆ ప్రదేశం భూలోకాన్ని తలకిందులు చేసిన ప్రభావాన్ని మనం చూపవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కానీ ఇది మన విషయమై దేవుని యొక్క చిత్తం. అయితే ముందుకు ఇంక వెళ్తాను దేవుని యొక్క ఆలోచన మన గురించి. అయితే దానికి ముందుగా మనందరము కూడా ధైర్యముగా భద్రముగా ఒక దాంట్లో ఉండాలి. అది ఏది అనంటే మన సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, సంఘాన్ని ప్రేమిస్తున్నాడు, సంఘము కొరకు తన ప్రాణం ఇచ్చాడు. అలాగే వ్యక్తిగతంగా మనలో ఒక్కొక్కరిని ఆయన ప్రేమిస్తున్నాడు. దేవునికి పక్షపాతము లేదు, ఒకరు ఎక్కువ తక్కువ అని భావన ఎంత మాత్రము కూడా లేదు. నేను దినమందు మంగళాపురం వెళ్ళని చెప్పాను కదా, అక్కడున్న వారిని, విధవరాళ్లను, లేకపోతే జ్ఞానం లేని వారిని, చదువు లేని వారిని నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు వారిని అంతగానే ప్రేమిస్తున్నాడు. అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. మనందరం కూడా ఆయనకి బిడ్డలమే, ఆయన వల్ల కలిగిన వారమే. కనుక మనం ఎవ్వరము కూడా ఎక్కువ తక్కువ అని భావించొద్దు. మనందరం కూడా దేవుని ఎదుట సమానం. ఇది ఆది నుండి చెబుతూ వస్తున్నాను. చాలాసార్లు కొంతమంది వచ్చి ప్రార్థన చేయమని, ప్రత్యేక ప్రార్థన మీరు చేయాలి, మీరు చేస్తే, నేను చేస్తే కాదు, మీరు చేస్తే దేవుడు వింటాడు. నేను ప్రత్యేకము కాదు, మనందరము ప్రత్యేకం. మనందరము కూడా దేవుని దృష్టిలో స్పెషల్ అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే సమానంగా ఆయన అందరినీ ప్రేమిస్తారు. ఏ రకమైన మనకి అందాన్ని, మన చందాన్ని, మన చదువును, మన విద్య, మన కుటుంబం, మన కులము, మన గోత్రము, మన జాతి దేది చూడలేదు ఆయన. అదేది పరిగణలో తీసుకోకుండా మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఉన్నట్టుగానే మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన సమానంగా ప్రేమిస్తున్నాడు. ఇంకా దేవుడు నన్ను ఇంకా ఎక్కువ ప్రేమించడానికి నేను చేయగలిగిన కార్యం అంటూ ఏది కూడా లేదు. మన పిల్లలు మనం ప్రేమిస్తున్నాను, డానీ టీనాని ప్రేమిస్తున్నాను. అయితే డానీ టీనా వారు ప్రేమిస్తూ వారు ఇంకా ఏదైనా చేస్తే ఇంకా ఎక్కువ ప్రేమిస్తారంటే లేదు. ప్రేమించగలిగేదంతా కూడా ఉంది, ఎక్కువ తక్కువ అని ఎంత మాత్రం కూడా లేదు. అదే విధముగా దేవుడు మనలను అందరినీ ప్రేమిస్తున్నాడు. మరి ఇంకా ఎక్కువగా ప్రేమించడం మనం ఏమీ చేయవలసిన పని లేదు. ఆ ప్రేమ సంపూర్ణమై ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా చెప్పాలంటే యోహాను సువార్తలో మనం చూస్తాం, ప్రభు మాటల్లో, ప్రార్థనలో ఆయన మనల్ని దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడంటే ప్రభు అయిన యేసు క్రీస్తును ప్రేమించినట్లుగా మనల్ని ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు ఎవరు? త్రిత్వంలో రెండో వ్యక్తి, తండ్రి యొక్క ఏకైక కుమారుడు. దేవుడు, తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడు ఎలా ప్రేమిస్తున్నాడో మనల్ని కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. అంటే ఒకవేళ మీరు అనొచ్చు, యోహాను సువార్త 17 అధ్యాయంలో మాటలు ఆయన శిష్యులు చెప్పాడండి, మనకు కాదని. కానీ అదే సువార్త అంటాడు, అదే అధ్యాయంలో మనం చూస్తే ఈ శిష్యులు మాత్రమే కాకుండా వీరి వలన, వీరి సువార్త వలన వినిన వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను అని ఈరోజు మనము కూడా అందులోనికి చేరుతున్నాం. కనుక యేసు ప్రభువుని ఎలాగైతే తండ్రి అయిన దేవుడు ప్రేమిస్తున్నాడో మనలందరినీ కూడా ఆయన అదే విధంగా మనలను ప్రేమిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఏదనగా మనను ప్రభువైన యేసుక్రీస్తు కంటే ఇంకొంచెం ఎక్కువే ప్రేమిస్తున్నాడు. మీరు అంగీకరిస్తారు ఈ మాట? యేసు ప్రభువు కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు మనల్ని, నన్ను, మిమ్మల్ని, మన ఒక్కొక్కరిని. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అది ఎలా సాధ్యమండి? ఏండి? ఆయన కంటే, కుమారుడైన క్రీస్తు కంటే మళ్ళీ ఎక్కువగా ఎలా ప్రేమిస్తాడు? ఆయనకంటే మళ్ళీ ఎక్కువ అవుతాం. మనం దత్తత చేయబడ్డాం నిజమే, కానీ ఎంతైనా సరే
సొంత కొడుకు, కడుపును పుట్టినవాడు, లేకపోతే ఏకైక కుమారుడు, అతనికంటే ఎక్కువ మనం ఎలా ప్రేమిస్తారు అని ప్రశ్నిస్తే దానికి ఇచ్చే జవాబు ఏదనగా, మన నిమిత్తం, దేవుని స్వార్థల వాక్యం మనం చూస్తాం, మన నిమిత్తం తన ఏకైక కుమారుని అప్పగించేశాడు. ఆయన మరణానికి అప్పగించేశాడు, చావడానికి అప్పగించేశాడు. శిలువ మీద ఆయన వేలాడుతూ ఉంటే ఆయన ముఖం తిప్పుకున్నాడు. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడనాడితివని గగ్గోలు పెట్టాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకు ఇదంతా? నిన్ను నన్ను అధికంగా ప్రేమించి, యేసును ప్రేమించినట్టుగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆయనకంటే ఎక్కువగా మనల్ని ప్రేమించి మన కోసం తన కుమారుని బలిదానం చేస్తాడు. ఇది ప్రేమ యొక్క పరాకాష్ఠ అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇదంతా ఎందుకు? మీరు జీవమును, యోహాను సువార్త 10:10 ప్రభు అంటాడు, నేను జీవమును, సమృద్ధి అయిన జీవమును ఇచ్చిన కొరకు నేను వచ్చాను. నా ముందు వచ్చినవాడు దొంగ, దోచుకుంటూ హత్య, నాశనం చేయడం తప్ప మరి దేనికి రాడు. వాడెవడు? దేవుని విరోధి, మన విరోధి అయిన సైతాను. వాడు ముందు వచ్చాడు, ఏదైనా తోటలోకి వచ్చాడు. అప్పటి నుంచి వాడు మనం శోధిస్తూనే ఉన్నాడు. వాడి శోధన ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ వారి ఫలితం క్షణమాత్రం సంతోషం, జీవితకాలం విచారం, జీవితకాలం శాపం, జీవితకాలం దుఃఖం, జీవితకాలం అవమానం. క్షణమాత్రం ఉండే సంతోషం, క్షణమాత్రం ఉండే ఆనందం. హెబ్రీ పత్రికలో మనం చూస్తాం, మోషే అంటాడు, ఈ లోకమందున్న పాప భోగము కంటే, క్షణమాత్రం ఉండే ఈ పాప భోగము కంటే, ఐగుప్తు యొక్క ఐశ్వర్యము సంపద కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించిన మేలని తాను ఫరో ఇంటి నుండి బయటకు వచ్చేసాడు. అతను పెద్దవాడైనప్పుడు, అనగా 40 సంవత్సరాల వయస్సులో తనకు అవగాహన కలిగింది ఏదనగా, నేను ఫరోగా అయితే కొంతకాలం ఉంటాను, ఫరోగా ఐగుప్తు సామ్రాజ్యానికి నేను రాష్ట్రపతి లేకపోతే అధిపతిగా ఉండి ఏలుబడి చేస్తాను. కానీ అది ఎంతకాలం? ఈ లోకం యొక్క ఏలుబడి ఎంతకాలం? ఈ లోకం యొక్క ప్రభావం ఎంతకాలం? కానీ అది క్షణమాత్రం, కొద్ది కాలం మాత్రమే. కానీ దాన్ని వదిలేసి దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తే తన చాయిస్ చూడండి. ఈరోజు మన ముందున్న ఎంపికలు చూడండి, ఆలోచించండి. మనం ఏది ఎంచుకుంటాం? ఇహలోకం మట్టుకు ఎంచుకుంటాం. ముఖ్యంగా మన పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు, ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు ఏం చేస్తాం? ఏం ఆలోచిస్తారు? మొట్టమొదటి మీకు కావాల్సింది ఏమిటి చెప్పండి? ఇలా నీళ్ళు తాగుతాను నేను. మొట్టమొదటి ఏడు చూడాలి, చెప్పడరా? నాకు బాగానే వినబడుతుంది. ఏటమ్మా? మంచి అల్లుడు కావాలి. అబ్బో, మంచి అల్లుడు. విమల మంచి అల్లుడు కోసం చూస్తుందా? తర్వాత మంచి అల్లుడు అంటే మగపిల్లడు కావాలి కదా, మంచి అల్లుడు. తర్వాత రెండవది అందమా? మంచిలో అందం వచ్చేస్తుందిలేండి, దానికి ఒక పాయింట్ పెట్టద్దు. రెండవది ఉద్యోగం. నాకు వినబడుతుంది ఉద్యోగం మాట. ఇక్కడ ఉద్యోగమేనా? ఉద్యోగం కూడా పెళ్లి చేస్తారా? చెయ్యం. కొంతమంది పెళ్లి కూడా వస్తాం, ఏం చేస్తాడు? ఏమీ చేయడు. మరి దేనికిలా పెళ్ళి అంటాను నేను. మరి ఏమీ లేక పెళ్లి చేసుకున్నాడే వాడు. కొంతమంది యవనస్తులు వస్తూ ఉంటారు. రెండవది ఉద్యోగం. తర్వాత మూడవది ఒక్కడే ఉండాలి. అబ్బా, ఒక్కడికి ఇంటికి ఒక్కడే ఉండాలి. వారసు ఒక్కడ, వారికి ఎవరు ఉండకూడదు, అక్క చెల్లి ఎవరు ఉండకూడదు. మరి కొంతమంది కోరిక అమ్మ నాన్న కూడా ఉండకూడదు అనుకుంటారు కొంతమంది. తర్వాత అమ్మ ఇది వేరే మాటలు మాట్లాడుతున్నారమ్మా మీరు, వేరే మాటలు మాట్లాడుతున్నారు. ఆస్తి ఉందా? అది ఎంత ఆస్తి? ఎన్ని ఎకరాలు? ఫ్రంట్ బ్యాక్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ ఎంత? వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంది? ఎన్ని పొలాలు ఉన్నాయి? ఎన్ని ఆస్తి, ఎంత ఇల్లు ఉన్నాయి? ఎంత వాకిలు ఉంది? ఇంకా చెప్పండారా? అంతేనా? నాకు ఇక్కడ వినబడింది, కానీ అది నేను నిజమా అనుకుంటున్నాను. ఏటమ్మా? గుణవంతుడై ఉండాలి, మంచిదే. చెడు అలవాట్లు ఉండకూడదు, త్రాగుడు కానీ జోదం కానీ వ్యసనాలు ఉండకూడదు, గుణవంతుడై ఉండాలి. ఇంకా ఏటమ్మా? నిజమే. అది ఎక్కడ? ఆఖర్లో కదా.
అది ఆఖరిలో ఇవన్నీ చెప్పేశారు. అందం సందం బాగుండాలి, ఉద్యోగం ఉండాలి. మరి మీరు ఆపండి, ఆఖరి చెప్పారు నాకు. ఇప్పుడు మీరు ముందు చెప్పలేదు. అది మీరు ఇప్పుడు చెప్తున్నారు, ఇందాక చెప్పలేదు నాకు. అది నాట్ యాక్సెప్టెడ్. ఇప్పుడు మొదట మాట చెప్పాలి. మొట్టమొదటి చదివి ఇక్కడ దారిమల్లి ప్రసాద్ భార్య చెప్పింది. మొట్టమొదటి చూడవలసింది ఏమిటి? దేవుని బిడ్డలమైన మనము మన పిల్లలు పెళ్లి చేస్తుంటే వారు కూడా దేవుణ్ణి, మన కులం చూసుకుంటాం, జాతి చూసుకుంటాం, మన క్యాస్టా కాదని చూసుకుంటాం. కానీ ఎందుకు దేవుని నమ్మారో లేదని మనం చూడడం లేదు. ఇవన్నీ ఎందుకు చూస్తున్నాం? అందము సందము అచ్చుడు మంచి గుణము, తర్వాత ఉద్యోగము, ఆస్తి, ఇవన్నీ దేనికి? ఎంతవరకు? అల్పకాలం, ఇహలోకం వరకే. దీని తర్వాత ఏముందో? అంత అయిపోయింది కదా. అంత అయిపోలేదండి, అసలైంది అదే మొదలవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ అల్పకాలము చూచుకొని జీతం ఎంత, రాబడి ఎంత ఉంటుంది, ఆదాయం ఎంత, ఒక్కడే కొడుకు, లేకపోతే సంపద ఎంత, ఈ మనిషి మంచోడా చెడ్డోడా, ఇవన్నీ చూసుకుని కొన్నిసార్లు ఆస్తి బాగా ఉంటే మంచి చెడ్డోడైనా పర్వాలేదు, తాగుబోతే అయినా పర్వాలేదు, ఏముందని ఉన్నది కదా తాగుతారు, దానికేట ఉంది అని సమర్థిస్తారు తల్లులు కొంతమంది. కనుక ఇది అల్పకాలం ఉండే ఆ సంపద కోసం నిత్యత్వాన్ని మనం కాలదనుకుంటే ఏసావు ఒక్క పూట భోజనం, పూట ఏంటో కూర, చిక్కుడికాయ కూర. అది ఏంటమ్మా? చిక్కుడు ఎర్రగా ఉందండి చిక్కుడికాయ కూర. అయితే ఒకవేళ మీకు చిక్కుడికాయ అంటే పెద్దగా నచ్చకపోవచ్చేమో, కానీ మెక్సికన్ ఫుడ్ ఒకటి ఉంది, మెక్సికన్ డిష్. అది చిక్కుడుకాయలతో చేస్తారు, ఈ బీన్స్తోనే చేస్తారు. దాన్ని చిల్లీ కాన్ కార్నే అంటారు ఆ డిష్ పేరు. అది నాకు చాలా ఇష్టం. మీరు ఎవరు ప్రయత్నం చేయకండి, మీ వల్ల కాదు. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది చిల్లీ కాన్ కార్నే. దానికోసం ఎంత దూరమైన వెళ్ళొచ్చు. అయితే అందులో ఈ బీన్స్ ఉంటాయి, కైమా కొట్టిన మాంసం ఉంటుంది, తర్వాత టమాటోస్తో చేసి చాలా రుచిగా ఉంటుంది. నేను అనుకుంటాను ఒకవేళ అది పెట్టాడేమో యాకోబు, ఆ చిల్లీ కొంకానే చేస్తుంటాడేమో. అది చూచి ఒక్క పూట అంతే. ఈ రుచి ఎంతవరకు ఉంటుంది మన నోట్లో? కడుపులో వెళ్ళుకుంటే బాగుండు, కడుపులోకి వెళ్ళే వరకు ఉండదు. ఇక్కడ నాలుగు చివరకు అక్కడితో పోద్ది మనకి కదా. కానీ ఆ నాలుగు చివర ఆ క్షణం ఆ రుచి కోసం ఎన్ని తెప్పలు పడుతున్నాం, ఎన్ని అలకలు, ఎన్ని తగులు, ఎన్ని గొడవలు. లోపలికి వెళ్ళిపోతే అంతా ఒకటే, రుచి లేదు, పైసీ లేదు కదా. కానీ ఆ చివర నాలుగు చివర తగిలే ఆ రుచి కోసం మన తాపత్రయం. ఆ తాపత్రయానికి వాడు ఏం చేశాడు? జ్యేష్ఠత్వ హక్కుని కాలదండేశాడు. ఆ తర్వాత మారు మనసు పొందడానికి ప్రయత్నం చేసినా హెబ్రీ పత్రికలు చూస్తాం, వాడికి అవకాశం దొరకలేదు. ఎంత బాధాకరమైన పరిస్థితి. మనకు కాలదన్నేసుకున్నది మళ్ళీ తిరిగి కావాలంటే మనకి ఇవ్వడు. ఎందుకు కాలదన్నాం? ఒక పూట భోజనం కోసం. లేకపోతే ఈ జీవితకాలంలో హాయిగా ఉండాలి. అప్పుడు మోషే వయసు 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల వయసులో తను ఉన్న స్థితి ఎదురుగా తను ఫరో అవుతాడేమో, ఆ స్థాయిలో ఉన్నాడు, అజ్ఞానం కలిగి ఉన్నాడు. కానీ ఇది వద్దు. దేవుని ప్రజలు బానిసలుగా ఉన్నారు. వారి దగ్గర ఇన్సెంటివ్, తనకు వెళ్ళడానికి ఏ రకం ఇన్సెంటివ్ లేదు. వారి దగ్గరికి వెళ్తే తన జీవితం బాగుంటుంది, నన్ను అంగీకరిస్తారు అనే పరిస్థితి లేదు. అయినప్పటికీ దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తాను, బానిసత్వాన్ని నేను అనుభవిస్తాను అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చూస్తే ఇశ్రాయేలు ప్రజలు తను అంగీకరించలేదు. తను నిన్ను ఎవడు రాజుగా చేశారు మా మీద, నీకు ఎవడు పత్రం అప్పగించని తిరిగి తిరగబడ్డారు మోషే మీద. అయినప్పటికీ మోషే వారి కొరికే, వారితో శ్రమ అనుభవించడానికే తను సిద్ధపడ్డాడు. ఈ ఎంపిక, ఈ చాయిస్ మనం చేసుకోవలసిన అవసరం ఉంది. దేవుని ప్రజలతో, దేవుని సంఘముతో, నాకు దేవుని చిత్తానికి లోబడి శ్రమ అయినా కష్టమైనా నేను ఉంటాను. మనం చూస్తే ఏసావు చరిత్ర మనకు లేదు, తెలియదు ఏమైపోయాడో. కానీ మోషే చరిత్ర ఇప్పటికీ ఉంది కదా. మోషే ఇప్పటికీ విలువైన వాడికి ఎంచబడుతున్నాడు. ఇంకా చెప్పాలి, మీకు అందరికీ తెలుసు, చాలాసార్లు చెప్పాను ఈ మాట. ఇది సత్యం, ఇది ఏదో అతిశయోక్తిగా నీకు చెప్పడం లేదు. ప్రపంచ దేశాలన్నిటిలో నాగరికత కలిగిన దేశాల యొక్క రాజ్యాంగాలన్నీ కూడా మోషే రచించిన ధర్మశాస్త్రం మీదే ఆధారపడి ఉన్నాయి.
బైబిల్లో ఉన్న ధర్మశాస్త్రం. దాన్ని ఆధారం చేసుకొని మొత్తం రాజ్యాంగాలన్నీ మన దేశ రాజ్యాంగంతో కలిపి, ప్రపంచ దేశాల రాజ్యాంగాలన్నీ కూడా, ఇంగ్లాండ్, అమెరికా దేశాలన్నీ కూడా మన దేశంతో పాటుగా. కనుక దేవుని కొరకు తను తీసుకున్న నిర్ణయం, అల్పకాలము పాపభోగం, ఈ సుఖం, ఈ ఆనందం, ఈ గొప్పతనం, ఫరో యొక్క ఆ రాజరికం ఆలోచన చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. యోసేపు చరిత్రలో చూస్తాం. యోసేపు ఫరో తర్వాత, ఫరో అయితే తన ముందు తనకు రథం, దాని ముందు కొంతమంది ముందు నడుస్తూ పరిగెత్తి వెళ్తూ, ఇదిగో యోసేపు వస్తున్నాడు అన్నప్పుడు అందరూ కూడా వంగి నమస్కారం చేయాలి. అంత ఆధిక్యత అది అనుభవించవచ్చు. ఎవడు ఫరో తర్వాత యోసేపు అనిపించాడు, అది మోషే అనుభవించవచ్చు. దాన్ని ఫరో వలే తను ఉండొచ్చు, కానీ అది నాకు వద్దు. ప్రజలతో బానిసలతో శ్రమను, ఎందుకనగా నా రూట్స్ అవి, నేను అక్కడి నుంచి వచ్చాను, నా పని అది, లేకపోతే నా కుటుంబం ఇది, నేను వీరి ఉద్ధరణ కోసం వచ్చిన వాడిని, నన్ను పెంచి పోషించింది వీరు అని ఎరిగిన వాడై తన ముందుకు దిగిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభు మనల్ని ప్రేమించి మనం రక్షించాడు. రక్షించి తన బిడ్డలుగా మనల్ని చేసుకొని మనం జీవించవలసిన విధానం ఏదనగా మోషే వలె ప్రభుని ఎంచుకొని ప్రభు కొరకు మనం జీవించాలని కోరుతూ ఉన్నాడు. కనుక యేసు మనల్ని ప్రేమిస్తున్నాడు, తండ్రి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు, అలాగే పరిశుద్ధాత్ముడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క ప్రేమను పరిశుద్ధాత్ముడు మనకు అవగాహనలోనికి తీసుకొని వస్తూ ఉన్నాడు. అయితే అసలైన అంశానికి ఇప్పుడు వస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అయితే మనల్ని ప్రేమించి ఆయన ఆశిస్తున్నది ఏమిటి అని అంటే, మనం అనుకుంటాము దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన యందు ఆయన ఆనందిస్తున్నాడు, మన వంటి ఇష్టపడుతున్నాడు అని అనుకుంటున్నాం. కానీ అది కాదు. మన పిల్లలు మనం ప్రేమిస్తాం, కానీ ఎన్ని వేళలో మన పిల్లలు చేస్తున్న కార్యాలు మనం ఇష్టపడం. పిల్లలు మనకి ప్రీతికరంగా ఉండరు. పిల్లలు చాలా సందర్భాల్లో మన యొక్క ఆనందానికి కారణం కాకుండా, ఏటమ్మా అక్కడ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని బట్టి ఆయన ఆనందిస్తున్నాడు. దట్ హీస్ ఆల్సో ప్లీజ్డ్ విత్ అస్ అనేది తప్పు. అది దేవుని ప్రేమించి దేవుని మెప్పించడం ఏమిటి, దేవుని ప్రీతికరంగా ఉండడం ఏమిటి? దయచేసి వాక్య భాగానికి వద్దాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. 5వ అధ్యాయం 9వ వచనం. లేకపోతే 7 నుంచి చదువుదాం. ఈ దేహంలో నివసించుచున్నంత కాలం ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఇక్కడ కొరింథీయులు రాస్తూ పౌలు అంటున్నాడు, మనం బ్రతికి ఉన్నంత కాలం. ఇది ఎవరికి రాస్తున్నాడు? ఇది విశ్వాసులకు, కొరింథీలో ఉన్న సంఘానికి, అలాగే ఈరోజు ఇక్కడున్న మనకు రాస్తున్నాడు. ఈ దేహంలో నివసించినంత కాలం ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగిండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాం. అయితే ప్రభువు దూరంగా ఉన్నాం, కానీ ధైర్యం ఉంది. ఎందుకనగా ఇందాక చెప్పుకున్నాం, రక్షించబడ్డాం, బాప్తిసం పొందాం, సంఘంలో ఉన్నాం, ప్రభుత్వ నిత్యత్వాన్ని ఉంటాం. ఆ ధైర్యం మనకు ఉంది, మంచిదే. కానీ తర్వాత అంటున్నాడు, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునది నివసించుటకు ఇష్టపడుచున్నాం. ఇందాక మరియమ్మ సాక్ష్యం విన్నాం. ఏమిటో సాక్ష్యం? వెళ్ళిపోవాలని ఉంది. ఎక్కడికి? ప్రభు దగ్గరికి. ప్రభుత్వం ఉండాలి. ఈ వ్యాధి, ఈ బాధ పడే కంటే ప్రభు దగ్గర వెళ్ళిపోవడం మంచిది. అది ఆశ ఉంది, కానీ ఉండడానికి కారణం ఉంది. ఏమిటా కారణం? ప్రభు చూపించాడు కొన్ని ఆమెకి, అలాగే మనకి చూపించాడు, మనకు తెలుసును. కానీ అవి నెరవేరాలి, అవి భౌతికమైన నేత్రాలతో నేను చూడాలి, లేకపోతే నువ్వు వాగ్దానం చేస్తున్న చూపించే దాంట్లో నేను ప్రవేశించాలి అనే తాపత్రయం, ఆశ
ఆమెలో ఉంది. పౌలు అదే అంటున్నాడు ఇక్కడ, మిగులు అపేక్ష క్రీస్తు ఏమంటున్నాడు, ఈ దేహమును విడిచి పెట్టి ప్రభువునద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాను. కావున ఇది ముఖ్యమైన మాట చూడండి, కావున దేహమందున్నాను, దేహమును విడిచినాను, ఆయనకిష్టమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. ఇక్కడికి అధికమైన కోరిక ఏమిటి? దేహంలో ఉన్న దేహాన్ని విడిచిపెట్ట. అంటే నేను బ్రతికినా, నేను చనిపోయినా. అంటే బ్రతికినా చనిపోయినప్పుడు బ్రతికినది లెక్కలోకి వస్తుంది, చనిపోయిన తర్వాత జీవితం కూడా లెక్కలోనికి వస్తుంది. కానీ ఉనికి కలిగి ఉంటున్నాం. బ్రతికినా చనిపోయినా ఏమిటి కోరిక? మిగుల అపేక్షించుచున్నాం. ఎక్కువగా అపేక్షిస్తున్నాడు. ఏమిటి అపేక్షిస్తున్నాడు చెప్పండారా? బైబిల్లోనే కదా మీ బంధు ఏముంది? ఆయనకు ఇష్టలమై ఉండవల్లని. ఆయనకి ఇష్టలమై ఉండాలి. ఇంగ్లీష్ తర్జుమాలు అంటాడు, therefore make it our aim, whether present or absent, to be well pleasing to him. ఎంతో మిక్కిలి ఆనందాన్ని ఆయన కలిగించే వారంగా. తెలుగు తర్జుమాలో మిగులు అపేక్షిస్తా అన్నాడు, కానీ ఇంగ్లీష్ తర్జుమాలో చూస్తే మిక్కిలి ప్రియులమై ఇష్టలమై ఉండవల్లని, మిగుల ఇష్టలమై ఉండవల్లని పౌలు అపేక్షిస్తున్నాడు. మామూలుగా ఇష్టలు కాదు, వెల్ ప్లీజింగ్, ప్రభునకు మిగుల ఆనందాన్ని మనం కలిగించే వారంగా ఉండాలి. మనకి గురి, మనకి లక్ష్యం ఏదో మామూలుగా సంతృప్తి పరచడం కాదు, కానీ మిగుల సంతోషం కలిగించే వారంగా, సామాన్యంగా అందరి వలె జీవించడం కాదు, కానీ నా వల్ల, నా జీవితం వల్ల దేవునికి మిగుల ఆనందం కలగాలి. మెసేజ్ తర్జుమాలు అంటాడు, cheerfully pleasing God is the main thing. ముఖ్యమైన విషయం ఏదనగా నేను సంతోషముతో ప్రభుని మెప్పించాలి, ప్రభు ఆనందించాలి, నేను సంతోషిస్తూ. కొంతమంది ఏమనుకుంటారంటే ప్రభునకు ఎప్పుడు సంతోషం అని అంటే, నేను ఏడుస్తూ ఉంటే, నేను నలిగిపోతూ ఉంటే, నేను కృంగిపోతూ ఉంటే, నేను ఉపవాసంలో ఉంటే, లేకపోతే నన్ను నేను రిక్తులుగా చేసుకొని బాగా దిగజారిన దిక్కుమాలిన స్థితిలో ఉంటే దేవుడు ఆనందిస్తారనుకుంటారు. అది కాదండి. మన కన్నీరు చూసి ఆనందించడం, దిక్కుమాలిన పరిస్థితి చూసి ఆయన ఆనందించడు. ఇదంటాడు cheerfully pleasing God. దేవుణ్ణి సంతోషపరిచేది ఇదో విధానం ఎలాగనగా సంతోషంతో, cheerfulగా. కొన్నిసార్లు మనం పనులు చేస్తాం, కానీ మొహం మార్చుకొని చేస్తాం. మీరు కొంతమంది స్త్రీలు ఇంట్లో వంటలు వండుతారు, ఎంతమంది సంతోషంగా వండుతారు? ఈడికో కూర, ఆడుకో కూర, ఈడికో ఫ్రై, ఆడుకో పులుసు, ఈడికో కారం, ఈడికో చారు, ఆడుకో పెరుగు. ఇవన్నీ ఎవడు చేస్తాడు? ఎక్కడ చేస్తాడు? ఎవరు చేస్తాడు? నేను మనిషినా యంత్రా అన్నా? అందుకని పొట్టకాలు తెచ్చేసుకుంటున్నాం మనం. దేవుని వాక్యం చూస్తాం, ఆతిథ్యం చేయడానికి మీరు ఏం చేయాలి? వెనుకంజ వేయద్దు. ఎందుకంటే దేవదూతలకి, మన ఇంట్లో మనుషులకే పెట్టట్లేదు, దేవదూతలకి పెడతాం మనం. ఇంట్లో భర్తకి పిల్లలకి తిండి వండి పెట్టట్లేదు, దేవదూతలు పెడతారా? మరి వీళ్ళకి లేదు, వాళ్ళకి లేదు. చేస్తాం, వంట చేస్తాం, పని చేస్తాం, కానీ ఎంతమంది సంతోషంతో, cheerfulగా మనం చేసే పని ఏదైనా సరే, మన ఇంట్లో పని కానీ, సంఘంలో పని కానీ, సేవలో పని కానీ, ఏదైనా సరే cheerfulగా. ప్లీజింగ్ గాడ్ ఈజ్ ద మెయిన్ థింగ్, అండ్ దట్స్ వాట్ వీ ఎయిమ్ టు డూ రిగార్డ్లెస్ ఆఫ్ అవర్ కండిషన్స్. అంటాడు, ఇది మా యొక్క లక్ష్యం, ఇది మా గురి. మా పరిస్థితులు ఏవైనా సరే, రిగార్డ్లెస్ ఆఫ్ అవర్ కండిషన్స్, మా పరిస్థితులు ఏమైనా సరే మేము సంతోషముతో పనిచేస్తాం, ప్రభునకు ప్రీతికరంగా మేము ఉంటాం అనే మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే ముఖ్యమైన విషయం, మెయిన్ థింగ్ అంటాడు, అధికమైన అపేక్ష, దేహం ఉన్నను దేహం విడిచినను ఆయనకి ఇష్టలమై, అది ఇంగ్లీష్ తర్జుమా ప్రకారంగా ఆయనకు మిగుల ఇష్టలమై. ఏదో మామూలుగా కాదు. పిల్లలు తల్లిదండ్రులకు ఇష్టలుగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు, చేయరా? ప్రతి పిల్లలు కూడా తల్లిదండ్రుల మెప్పు కోసం ఆశిస్తారు, తల్లిదండ్రులు నిలబెట్టి ఆనందించాలని ఆశిస్తారు, ఆ రకమైన ప్రవర్తన కలిగి ఉంటారు. దాంతో ఆ పిల్లలను మనం ప్రేమలో తేడా లేదు, ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాం.
వారు మన తిరుగుబాటు చేసి మన జిట్టు వెళ్ళిపోయినా ఆ ప్రేమ మాత్రం పోదు. కానీ వారి అంత ఆనందం, వారిని బట్టి ఆనందం ఉందా లేదా అని అంటే అది వేరు. అలాగే పిల్లలు అలాగే తల్లిదండ్రులు మెప్పించడానికి, ఆనందింప చేయడానికి వారికి ఇష్టంగా ఉండే ప్రయత్నం చేస్తారు. మనము కూడా ఇష్టంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇదే మనకి ముఖ్యమైన లక్ష్యముగా మనం చేసుకుంటే మనలో కలిగేది ఏమిటి చెప్పమంటారా? పొంగి పొర్లే ఆనందం, జాయ్. ఆత్మ ఫలాల్లో ఒక ఫలము జాయ్. అది మనిషి పేరుగా పెట్టేసుకుంటాం, కానీ అదేమిటది? పొంగి పొర్లే ఆనందం అని చెప్పాడు. జీవము, సమృద్ధి అయిన జీవం. జీవం అంటే ఎలాంటి జీవం? సైతాన్ని దొంగిలించడానికి వచ్చారు కానీ నేనైతే జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఆ జీవం పొంగి పొర్లే జీవం, అత్యధికమైన జీవం. ఇంక మన గృహకుటాలు చెప్పాను, అది జోయి అనే పదం వాడబడింది అక్కడ. ఆ జోయి అంటే గాడ్ కైండ్ ఆఫ్ లైఫ్, దేవుని వంటి జీవితం, దేవుని కలిగిన జీవం. కనుక ఆ జీవం ఇవ్వడానికి, ఆ జీవాన్ని ఎప్పుడైతే మనకు కలిగి ఉండి ఆయనకి ఇష్టముగా మనం జీవిస్తామో మన లోపల ఈ జాయ్, ఈ ఆనందం. మనం ఏదో ఫంక్షన్కి వెళ్ళాను, అది గొప్ప ఫంక్షన్ అంటే పార్టీలు ఎలాగుంటారు? పార్టీకి వెళ్తే ఎలాగుంటారు మనుషులు చెప్పండి? ఇంతేసి ముఖాలు ఉండి అలా పెట్టుకొని ముఖాలు సాగ తీసుకొని అలా చూసుకుంటూ, మరి ఇక ఎందుకు వచ్చామురా బాబు, ఎప్పుడైపోతుందా, ఎప్పుడు తోలేస్తారా? అది పార్టీయా? పార్టీ అంటే ఎలాగ ఉండాలి? ముఖం నిండా. ఇప్పుడు ఏదైనా పెళ్ళికి వెళ్తే ఎలాగ ఉంటారు మీరు? ఈ బట్టలు వేసుకెళ్తారా? ఆ పార్టీకి నాతో పాటు జోయితో పాటు నేను, నాతో పాటు జోయి చెప్పలేను, వయసు వరుస రెండు ఉంటాయి. అయితే సాయంత్రం అయింది, బయలుదేరి తాతి వెళ్ళిపోదాం అంటే లేదమ్మా బట్టలు మార్చుకొని వస్తాను అన్నాను. నాకైతే నాకు జోయికి ఇద్దరికైతే ఆ బట్టలు బ్రహ్మాండంగా అనిపించాయి. కానీ మిగతా ఎవరికి నచ్చదు. ఇదే ఈ బట్టలతో వెళ్తారా అంటే రేతే అది బాగుంది, వచ్చి వెళ్ళిపోదాం అంటే కారణం ఏమిటి? త్వరగా వెళ్ళిపోవాలి కనుక ఏ బట్టలు అనేసి వెళ్ళిపోవచ్చు. కానీ పెళ్ళికి అలాగే వెళ్తారా మీరు? పెళ్ళికి కాటన్ చీర, నల్ల చీర, వస్తువులు ఏం పెట్టుకోకుండా, పెళ్ళికి ఉన్నా లేకపోయినా, మీవి కాకపోయినా, అసలైనవైనా లేదా గిల్ట్ అయినా మొత్తం అంతా దిగేసుకొని వెళ్తారు. ఎందుకు వెళ్తారు? పెళ్ళి, పార్టీ, ఫంక్షన్, ఆనందం. ఇప్పుడు చాలామంది క్రైస్తవుల మొఖాల్లో ఈ ఆనందం లేదు. ఎందుకు లేదు? మనం ప్రభు మెప్పించడం కోసం మనం జీవించడం లేదు. ప్రభు యొక్క ఆనందం కోసం మనం జీవించడం లేదు. ఆయన ఇష్టపడే కార్యాలు మనం చేయడం లేదు. దానితో పర్యవసానంగా ఆయనకి ఆనందం కలగట్లేదు, మనలో ఆనందం కూడా పోతుంది. కానీ ఎప్పుడైతే ఆయనకి ఇష్టముగా మనం జీవిస్తాం, అది మన యొక్క ముఖ్యమైన లక్ష్యంగా మనం పెట్టుకుంటే, దేవునికి ఇష్టంగా ఉండాలి, ఆయన మిగుల ఆనందాన్ని కలిగించాలి అని ఎప్పుడైతే మనం ఇష్టపడి ప్రయత్నం చేస్తామో మనలో సంతోషము, జాయ్ పెళ్ళు ఉబుకుతుంది. ఆ తర్వాత మన జీవితాలకు ఒక సార్థకత, కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది, ఒక సంతృప్తి మనకు ఉంటుంది. అసంతృప్తి పోయి దాని స్థానంలో సంతృప్తి ఉంటుందని మనవి చేస్తూ ఉన్నాను. కనుక పిల్లలు ఎలాగైతే తల్లిదండ్రులు మెప్పించిన ప్రయత్నం చేస్తారు, దేవుని బిడ్డలమైన మనం మన పరలోకపు తండ్రికి, మన కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభువైన యేసుక్రీస్తులకు, మన రక్షణలో నడిపించిన దేవుని పరిశుద్ధాత్మకు సంతోషం కలిగించే విధమైన గురిని, లక్ష్యాన్ని కలిగిన వారమై మనం ఉండవలసిన అవసరం ఉంది. దాని తర్వాత రెండవ ఫలితం ఉంది. ఈ సంతోషము, ఈ సంపూర్ణత లేకపోతే ఫుల్ఫిల్మెంట్ మాత్రమే కాకుండా ఇంకొక సంతోషం ఏదనగా మనకు బహుమానాలు ఉన్నాయి, ప్రైజులు ఉన్నాయి. ఇప్పుడు పిల్లల్ని పార్టీకి తీసుకెళ్ళామనుకోండి, వాళ్ళ దృష్టి అంతా దేని మీద ఉంటుంది? ఏమిటి ఇస్తారు? కేక్ మీద ఉంటుంది, గిఫ్ట్ల మీద ఉంటుంది, కొంతమంది రిటర్న్ గిఫ్ట్లు ఇస్తారు కదా, వాటి మీద ఉంటుంది. ఏమీ దొరకలేదు అనుకోండి, మన జోయికి ఏంటంటే నాకు బెలూన్ కావాలంతే. ఎక్కడ తెస్తాం బెలూన్? అక్కడ బోల్డ్ బెలూన్స్ ఉన్నాయి, మనం పీకలేం కదా. అయితే ఆ ఇంటి వారు గమనించి ఏం చేశారంటే ఇన్ని బెలూన్లు ఒక బొమ్మ చేశారు, బొమ్మ అంతా దానికి ఇచ్చేశారు. అది పట్టుకొని ముఖం ఎంత చేసుకొని వచ్చేసింది. అది రాత్రంతా ఉంచింది, దాన్ని కాపలా పెట్టింది. వల్ల మరుసటి రోజు ఉదయం తీసి అప్పుడు దాన్ని బుర్ర వేరు చేసి, కాలు వేరు చేసి, తర్వాత డిసెక్షన్ అయిపోయింది అనుకోండి. గిఫ్ట్, పిల్లలు అనేసరికి ఆ గిఫ్ట్ కోసం ఆశిస్తారు. అలాగే మనకి కూడా ఆయనకి ఇష్టమంటే మన బహుమానం ఉంది.
గిఫ్ట్ ఉంది, ఫలితం ఉంది అంటే మీరు అనొచ్చు ఇదేమిటంటే స్వార్థం కదా. కొంతమంది ఎలా ఉంటుందండి భక్తి, మరి ఏమీ ఆశించట్లేదు, నాకు ఏమి అక్కర్లేదండి. నిజమేనా? మొహమాటం నిజం కాదు అది. కానీ దేవుని వాక్యం మనం చూసినప్పుడు మన దేవునికి ఇష్టముగా ఉంటే తప్పనిసరిగా మన ఫలితం ఉంది. మనకున్న ఫలితం ఏమిటి? ఆశీర్వాదం ఏమిటి? పరలోకం ఉంది కదా. పరలోకము నరకం రెండు ఉన్నాయి. నరకం అనేది సైతం మన దూతలకు మనకు కాదని సంగతి మనకు తెలుసును. కానీ మనం దేవుడిచ్చే ఫలితం ఏమిటి? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9 నుండి 10 వచనం చూస్తే, దేహమును విడిచినాను ఆయనకి ఇష్టం ఉన్న అపేక్షించి, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. మిగులు ఆశిస్తున్నాను, దేవునికి ఇష్టమై ఉండాలి. కారణం ఏమిటి? ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. అదేమిటండి? ఎప్పుడైతే రక్షణ పొందామో మనకి తీర్పు లేదు కదా, తీర్పులో మనం ఉన్నాం కదా అంటే ఈ తీర్పు వేరు. మనం పాపముల విషయమైన తీర్పు మనకు లేదు. ఎప్పుడైతే ప్రభువునందు విశ్వాసం ఉంచామో, రక్షించబడ్డాము, మరణము నుండి జీవములోనికి మనము దాటిపోయాము. అయితే ఇది ఏమిటి అని అంటే, ఇది రక్షించబడిన విశ్వాసులకు, ఈ మాటలన్నీ కూడా వాళ్ళకి రాస్తున్నవే, మనకి రాస్తున్నవే. వారు మనం చేస్తున్న కార్యాలు దేహమందు ఉన్నప్పటికీ, దేహం వెలుపలకి దేహమందు ఉన్నప్పుడు అవి మంచివే కానీ చెడ్డవే కానీ వాటి యొక్క ఫలము మనము అనుభవిస్తాం. అంటే ఈ ఫలితం ఏదనగా బహుమానాలు. మనం చేస్తున్న పనికి బహుమానము లేకపోవడం ఉంటుందని చెప్పి మనవి చేస్తున్నాను. అయితే బహుమానం పొందడం లేకపోతే సఫర్ లాస్. ఇది 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం చూస్తే, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, వేయబడి తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. మన జీవితాలకు పునాది యేసే. కొండమిచ్చేసిన ప్రసంగంలో ప్రభు అంటాడు, ఈ బండ మీద, ఈయన మాటల మీద మీ ఇల్లు కట్టుకుంటే బండ మీద కట్టిన ఇల్లును పోలి ఉంటుంది. ఈ మాటల ప్రకారం కాకుండా మీకు నచ్చినట్టుగా మీ ఇష్టానుసారంగా చేసుకుంటే ఇసుక మీద కట్టిన ఈ బిల్డింగ్తో, నిర్మాణంతో సమానం అవుతుంది. ఈ బండ క్రీస్తే అని చెప్పి తర్వాత ఏమంటున్నాడు, ఆ పునాది యేసుక్రీస్తు. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినట్లా వాని పని కనబడను. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడను.